హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ అరబిక్ వీడియోస్ మరీ ముఖ్యంగా ఎవరైతే గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష తెలియక ఇబ్బంది పడుతున్నారో, అలాగే గల్ఫ్కి కొత్తగా రావాలనుకుంటున్నారో అలాంటి వారికి ఈ బేసిక్ పదాలతో కూడిన అరబీ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. ఈ రోజు వీడియోలో మీకు థంబ్నెయిల్లో చూపించిన విధంగా స్పైసెస్ నేమ్స్ అన్నీ కూడా తెలుగు అలాగే అరబీలో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వంటగదిలో ఉపయోగించే మసాలాల పేర్లు అంటే అరబిక్లో వాటిని బారాత్ అని అంటారు. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నువ్వులని అరబిక్లో సిమ్సిమ్ 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 అని అంటారు. నువ్వులని అరబిక్లో సిమ్సిమ్ అని అంటారు. అలాగే మెంతులని అరబిక్లో హిల్బా 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 అని అంటారు. అరబీ భాషలో మెంతులని హిల్బా అని అంటారు. జీలకర్ర, దీన్ని అరబిక్లో కమ్మూన్ 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 అని అంటారు. అరబీ భాషలో జీలకర్రని కమ్మూన్ అని అంటారు. అలాగే మిరియాలని అరబిక్లో ఫిల్ఫిల్ అస్వద్ అని అంటారు. ఫిల్ఫిల్ అంటే కారంగా ఉంటుంది, అస్వద్ అంటే నల్లగా ఉంటుంది. మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి ఫిల్ఫిల్ అస్వద్ అని అంటారు. వీళ్ళు ఎక్కువగా కారం బదులు ఫిల్ఫిల్ అస్వద్ అంటే మిరియాల పొడి ఎక్కువగా వాడతారు వంటలలో. యాలకులు, దీన్ని ఇంకో రకంగా కూడా పిలుస్తారు, ఇలాచీ అని కూడా అంటారు. యాలకులు లేదా ఇలాచీ, దీన్ని అరబిక్లో ఏమంటారంటే హెయిల్ అని అంటారు. హెయిల్ అంటే యాలకులు లేదా ఇలాచీ అనే అర్థం వస్తుంది. అలాగే బిర్యానీ ఆకు, బిర్యానీలో వేసే ఆకుని వరక్ గార్ అని అంటారు. వరక్ గార్ అంటే బిర్యానీ ఆకు అని అర్థం. బిర్యానీ ఆకుని అరబిక్లో వరక్ గార్ అని అంటారు. ఎండిన నల్ల నిమ్మకాయ, దీన్ని అరబిక్లో లూమి అని అంటారు. అరబీ వాళ్ళు ఎక్కువగా వంటలలో పులుపు కోసం అలాగే సువాసన కోసం ఈ నిమ్మకాయని వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు గొంతు నొప్పి లేదా జలుబు చేసినప్పుడు కూడా ఈ నిమ్మకాయకి హోల్ చేసి వాటర్లో బాగా మరిగించి ఆ నీటిని తాగుతూ ఉంటారు. దీన్ని అరబిక్లో లూమి అని పిలుస్తారు. ధనియాలని కుజ్బరా అని అంటారు. అరబిక్లో ధనియాలని కుజ్బరా అని పిలుస్తారు. కొత్తిమీరని అరబీలో కుజ్బరా ఖోద్రా అని అంటారు. అంటే అది వెజిటేబుల్ కాబట్టి, ఆకుకూర కాబట్టి ఖుద్రా అని అంటారు. కుజ్బరా ఖోద్రా అంటే కొత్తిమీర అని అర్థం. కుజ్బరా అంటే ధనియాలు అని అర్థం వస్తుంది. అల్లంని జంజబీల్ అని అంటారు. అల్లంని అరబీలో జంజబీల్ అని అంటారు. దీన్ని కూడా ఎక్కువగా వంటలలో ఉపయోగిస్తారు. అలాగే జలుబు చేసినప్పుడు వాటర్లో బాయిల్ చేసుకొని తాగడము లేదా టీలో వేసుకొని తాగడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అరబీలో అల్లంని జంజబీల్ అని అంటారు. వెల్లుల్లి, దీన్ని కొన్ని చోట్ల ఎల్లిగడ్డ అని కూడా పిలుస్తారు, కొన్ని చోట్ల తెల్లగడ్డ అని కూడా పిలుస్తారు అని విన్నాను. నాకైతే కరెక్ట్గా తెలియదు. వెల్లుల్లి లేదా ఎల్లిగడ్డ అని అంటారు. తెలంగాణలో ఎక్కువగానైతే ఎల్లిగడ్డ అని అంటారు. అల్లం ఎల్లిగడ్డ అని అంటారు. అల్లం ఎల్లిగడ్డ అని పిలుస్తారు తెలంగాణ వాళ్ళు. దీన్ని వెల్లుల్లిని అరబిక్లో థూమ్ అని అంటారు. థూమ్ అంటే వెల్లుల్లి అని అర్థం వస్తుంది. అరబీలో వెల్లుల్లిని థూమ్ అని అంటారు. లవంగాలు లేదా లవంగం, దీన్ని కరన్ఫిల్ అని అంటారు. కరన్ఫిల్ అంటే లవంగం లేదా లవంగాలు అనే అర్థం వస్తుంది. కొన్ని చోట్ల మిస్మార్ అని కూడా అంటారు. కొన్ని ఇళ్లల్లో మిస్మార్ అని కూడా అంటారు. కరన్ఫిల్ లేదా మిస్మార్ అంటే లవంగాలు అనే అర్థం వస్తుంది. దీన్ని మిస్మార్ అని ఎందుకు పిలుస్తారంటే గోడకు కొట్టే మేకు ఉంటుంది కదా, దాని మోడల్లో ఉంటుంది కాబట్టి దీన్ని మిస్మార్ అని కూడా పిలుస్తారు. గోడకి కొట్టే మేకుని మిస్మార్ అని అంటారు. లవంగంని కూడా కొన్ని చోట్ల మిస్మార్ అంటారు, కొన్ని చోట్ల కరన్ఫిల్ అని అంటారు. కుంకుమ పువ్వు, ఇది చాలా ఖరీదు ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్. ఇది కుంకుమ పువ్వుని జాఫరాన్ అని అంటారు. జాఫరాన్ అంటే కుంకుమ పువ్వు అని అర్థం. దీన్ని ఎక్కువగా టీలలో వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మనము బిర్యానీ చేసినప్పుడు బిర్యానీ కలర్ ఉపయోగిస్తాము, కానీ అరబీ వాళ్ళు అలాంటి కలర్స్ ఏమి వాడరు. కుంకుమ పువ్వు రోజ్ వాటర్లో మిక్స్ చేసి వాడుతూ ఉంటారు. దీన్ని జాఫరాన్ అని అంటారు. కుంకుమ పువ్వుని జాఫరాన్ అని అంటారు. ఇది చాలా ఎక్స్పెన్సివ్, చాలా రేట్ ఎక్కువ, ఖరీదు ఎక్కువ అని చెప్పడానికి అరబిక్లో ఘాలి అని అంటారు. ఘాలి అంటే అది ఖరీదు ఎక్కువ అని అర్థం. ఎండిన ద్రాక్ష, కిస్మిస్ ఎండిన ద్రాక్ష, దీన్ని అరబిక్లో జబీబ్ అని అంటారు. జబీబ్
జబీబ్ అని అంటారు. ఇది ఎక్కువగా వంటకాలలో ఉపయోగిస్తారు. అరబ్బీ వాళ్ళ స్పెషల్ డిషెస్ మజ్బూస్, చికెన్ మజ్బూస్, మటన్ మజ్బూస్ పైన తప్పకుండా దీంతో గార్నిష్ చేస్తారు. ఉల్లిపాయలు కిస్మిస్ కలిపి చేసిన మిశ్రమాన్ని ఈ మజ్బూస్ పైన గార్నిష్ చేస్తారు. ప్రతి ఒక్కరింట్లో తప్పకుండా ప్రతిరోజు చేసుకుంటారు. తీయగా పుల్లగా టేస్టీగా ఉంటుంది. దీన్ని జబీబ్ అని అంటారు. అరబిక్లో కిస్మిస్ని జబీబ్ అని అంటారు. చింతపండుని తమర్ హింద్ అని పిలుస్తారు. చింతపండుని తమర్ హింద్ అని అంటారు. దీన్ని తమర్ హింద్ అని ఎందుకు అంటారంటే మనము చింతపండుని ఇంగ్లీష్లో టామరిండ్ అని అంటాము. టామరిండ్ TAMARIND టామరిండ్ అని అంటాము. వీళ్ళు దాన్ని విడదీసి తమర్ హింద్ అని చెప్తారు. తమర్ హింద్ అని అంటారు అరబ్బీ భాషలో. సన్నుప్పు మనం సాల్ట్ అని అంటాము. సన్నగా మెత్తగా ఉంటుంది. సన్నప్పు అంటారు, మెత్తటుప్పు అంటారు. దీన్ని అరబిక్లో మిల్హ్ అంటారు. మిల్హ్ లేదా మిలాహ్ అంటే మెత్తటుప్పు అని అర్థము. అరబిక్లో మిల్హ్ లేదా మిలాహ్ అని చెప్తారు. లావుప్పు లేదా రాయుప్పు, దీన్ని అరబిక్లో మిల్హ్ కషన్ అని అంటారు. లావుప్పు, రాయుప్పు, గల్లుప్పు అని కూడా అంటారు కొన్ని చోట్ల. అరబిక్లో మాత్రం మిల్హ్ కషన్ అని చెప్తారు. సాల్ట్ మెత్తగా ఉండేదాన్ని మిల్హ్ అంటారు. లావుప్పునేమో మిల్హ్ కషన్ అని అంటారు. ఎర్ర కారం లేదా కారం పొడి, దీన్ని అరబిక్లో ఫిల్ఫిల్ అహ్మర్ లేదా ఫిల్ఫిల్ హార్ అని అంటారు. ఖర్జూరా, దీన్ని అరబిక్లో తమర్ అని అంటారు. చింతపండుని తమర్ హింద్ అని అంటారు. ఖర్జూరంని తమర్ అని అంటారు. దాల్చిన చెక్క, దీన్ని కిర్ఫా అని అంటారు. అలాగే దార్సీన్ అని కూడా అంటారు. కిర్ఫా అలాగే దార్సీన్, ఈ రెండు పేర్లలో ఏదో ఒక పేరుని వాడతారు. కొన్ని చోట్ల కిర్ఫా అని అంటారు, కొన్ని చోట్ల దార్సీన్ అని అంటారు. అరబీ భాషలో దాల్చిన చెక్కని కిర్ఫా లేదా దార్సీన్ అని పిలుస్తారు. అలాగే పప్పుని అరబిక్లో అదస్ అని అంటారు. ఎక్కువగా ఎర్రపప్పు ఉపయోగిస్తారు. దీంతో కర్రీ వండుకుంటారు. అలాగే సూప్లు కూడా చేసుకొని తాగుతారు. దీన్ని అదస్ అని అంటారు. ఇంకా ఏవైనా స్పైసెస్ పేర్లు మిస్ అయితే గనక కామెంట్లో చెప్పండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.